ఎస్ ట్రేడర్స్, మనము ఎయిత్ రోజు కోసం చెప్పుకున్నాం. సెవెంత్ రోజు లాస్ట్ షార్ట్ వీడియో చూడండి. ఆ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, ఎగ్జాక్ట్గా మనం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని తీసుకున్నాము. ఇదే రకంగా అందులోనే మనం ఈ లెవెల్ కూడా చెప్పుకున్నాం చూడండి. 25,070 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత పైకి వెళ్ళి మళ్ళీ మిడిల్ ఆఫ్ నుంచి కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్గా అదే లెవెల్లో క్రియేట్ చేసి క్లోజింగ్ ఇచ్చింది. మళ్ళీ నెక్స్ట్ 9th రోజు కూడా అక్కడే సపోర్ట్ తీసుకొని పైకి లేసింది. 9th రోజు కూడా ఆ నైన్త్ రోజు పైకి లేసిన తర్వాత కూడా మనకు క్లోజింగ్ ప్రైజు ఈ సప్లైలోనే క్లోజింగ్ ఇచ్చింది. ఎప్పుడైతే మనకు 10th రోజు ఫ్రైడే రోజు ఎప్పుడైతే ఆ సప్లై పైన క్లోజ్ ఇచ్చింది, మళ్ళీ ఆ నెక్స్ట్ సప్లైని టచ్ చేసి ఆ మిడిల్ ఆఫ్లో క్లోజ్ ఇచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, నెక్స్ట్ వీక్ టోటల్గా ఏమవుతుంది అనేది మనకు కావాలి. ఇప్పుడు ఈ సింపుల్గా ఇది ఉంది కదా, ఏంటి, ఫిబొనాసీ టూల్ ఇవి పాతవి తీసేస్తున్నాను. ఈ ఫిబొనాసీ టూల్ తీసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వీక్ కోసం ఏం చేద్దామంటే, ఓన్లీ ఫిబొనాసీ తీసుకొని ఈ ఫ్రైడేకి హై టు లో అండ్ లో టు హై మనకు ఈ ఫిబొనాసీ తీసుకున్నాం. దీంతో మనకి నెక్స్ట్ లెవెల్స్ అనేది అర్థమైపోతాయి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ అంతకుముందు ఉన్న సప్లై బ్రేక్ అయినా కావాలి, పైకైనా బ్రేక్ కావాలి, లేదంటే ఈ నిన్నటి ఫ్రైడే రోజు కింద క్లోజ్ అయిన తర్వాత మనకు మూమెంటం డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతలోపు వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ ఒక సప్లై క్రియేట్ అయింది. దీని టర్ను డిమాండ్ అయింది. ఈ డిమాండ్ పైననే ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 1 అవర్లో చూడండి ఒకసారి. 1 అవర్లో మనకు మంచి బ్రేక్ ఇచ్చింది, సప్లైని బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ సప్లైని టెస్ట్ చేసింది. కనుక డైరెక్ట్ బ్రేక్ అయితే ఈ సప్లై బ్రేక్ కావాలి, లేదంటే మళ్ళీ దీని కింద సస్టైన్ అయ్యి డౌన్ సైడ్ అయినా రావాలన్నమాట. ఇవి గుర్తుంచుకుంటే మనకు అర్థమవుతుంది. టెస్ట్ చేయండి, అబ్జర్వ్ చేయండి. మీరు కూడా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. నేను ప్రతిరోజు అబ్జర్వ్ చేయమనే చెప్తున్నాను. మీరు చూసిన వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.